నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్ గారు మీ పేరు? సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు. ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? మేము వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి బాబాయ్ గారు, మరి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే రైతులకు మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? బాగా జరిగింది. ఎవరేనంటే జగన్ గారు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు బాబాయ్ గారు? ఎందుకంటే మళ్ళా బాగా గెలుతూ బాగా చేస్తారని కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్ల కాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఒరిగింది ఏమి లేదంటున్నారు కదా. ఎవరన్నారు ఆ మాట? టీడీపీ వాళ్ళంతా చెబుతున్నారు కదా. వాళ్ళు చెప్పడానికి ఏమొచ్చా చెబుతారు ఏదో ఒకటి. మరి ఇప్పుడు పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు కదా. ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఎన్నికలు ఈసారి? వస్తాడు. మరి జగన్ గారిని ఓడిస్తామంటున్నారు కదా అందరు కలిసి. ఊగంటవేలే ఓడియొద్దు వాళ్ళు. మరి జగన్ గారు భయపడుతున్నారంట వీళ్ళందరినీ చూసి. ఊగంటవేగా భయపెట్టాడు సింగల్గా. ఎవరు సింగిల్గా వస్తాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా ఏకం అవుతున్నాడు కదా. రాదు. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? వాడింగాడు పప్పు కొట్టుకోవటమే. మరి ఇప్పుడు ఎంతమంది కలుపుతున్నారు? కొత్తగా షర్మిలా కూడా వచ్చింది. తెలంగాణ నుంచి ఎందుకు వచ్చింది? అయిపోయింది అది. ఇక్కడికి వచ్చింది. డిపాజిట్ కూడా రావు. మరి గెలుస్తాడు ఈసారి జగన్ అయితే? ఓడిపోతే ఏం చేస్తారు మీరు? ఓడిపోవడం జరగదు. అది పల్నాడు పులి. ఓకే. మరి 175 జగన్ కి ఎన్ని రావచ్చు అంటావు ఈసారి? 120 దాకా 130. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.